నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. నరేంద్ర మోదీ గారైతే ఉక్రెయిన్ వెళ్తున్నారు. పోలాండ్ నుంచెల్లయితే ఉక్రెయిన్ వెళ్ళడం జరుగుతుంది. సో, ఇప్పుడు మరి ఉక్రెయిన్, రష్యా యుద్ధం జరుగుతుంది. 2 సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉంది. మరి ఇప్పుడు దీనికేమన్నా ఒక బ్రేక్ పడే అవకాశం ఉందా? మోదీ గారేమన్నా శాంతియుత చర్చలేమన్నా జరిపే అవకాశం ఉందా? లేదనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఎంకే రావు గారు. నమస్కారం సార్. నమస్తే. సరే, ఇప్పుడు చూస్తుంటే మరి మోదీ గారైతే ఉక్రెయిన్ వెళ్ళడం జరుగుతుంది. సో, మరి ఉక్రెయిన్ వెళ్ళడానికి గల కారణాలేంటి? అంటే గత 2 సంవత్సరాల నుంచెల్లి ఈ యుద్ధం అయితే కొనసాగుతూనే ఉంది. ఇప్పటికి కూడా ఎక్కడ కూడా ఒక బ్రేక్ అంటూ పడలేదు. మరి మోదీ గారి వల్ల ఏమైనా బ్రేక్ పడే అవకాశం ఉందా? అసలు ఎందుకు ఈ ప్రయాణం ఉక్రెయిన్‌కి అసలు? ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆహ్వానం మేరకు నరేంద్ర మోడీ గారు ఉక్రెయిన్ వెళ్తున్నారు. ఉక్రెయిన్ పర్యటనకి. ఆ సందర్భంగా ఆయన ఏం మాట్లాడతారు? ఏమిటి? ఏం జరుగుతుంది? అనేటువంటిది సహజంగానే ఆసక్తి కలిగించేటువంటి అంశం. ఇప్పటికీ ఉక్రెయిన్ సంక్షోభం అంటే ఉక్రెయిన్ మీద రష్యా ప్రారంభించినటువంటి సైనిక చర్య 910వ రోజులో ప్రవేశించింది. హ్మ్. ఇప్పటికి 910 రోజులు అవుతా ఉంది. అటువైపు, ఇటువైపు భారీగా ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం ఇవన్నీ గూడా జరుగుతున్నాయి. అవును. ఇది ఎవరు కోరుకున్నది కాదు. ఒక అవాంఛనీయమైనటువంటి పరిణామం అనేది మనం గమనించాలి. అవును. ఈ విభాగంలో మన దేశం చైనాతో పాటు లేదా ఇతర మరికొన్ని దేశాలతో పాటు మన దేశం కూడా తటస్థంగా ఉంది. అటు ఉక్రెయిన్‌ని బలపరచడం గాని లేదా సైనిక చర్యకు పూనుకున్నటువంటి రష్యాను బలపరచడం గాని, లేదా ఖండించటం గాని అటువంటి ఏమి లేకుండా ఒక తటస్థ వైఖరిని తీసుకుంది. యుద్ధం మంచిది గాదు. శాంతి నెలకొల్పాలి. శాంతికి 2 పక్షాలు కూడా అనువైనటువంటి వాతావరణాన్ని సృష్టించాలని జెప్పేసి మొట్టమొదటి నుంచి మన దేశం కోరుకుంటా ఉంది అనేది మనం గమనించాలి. హ్మ్. అంటే ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఇది కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకైతే దీనికి ఎక్కడ కూడా అంటే మీరన్నట్టు చాలా వరకి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అన్ని రకాలుగా జరుగుతూనే ఉంది. ఇంకొకటేంటంటే ఉక్రెయిన్ రష్యాలో కొంత భాగాన్ని ఆక్రమించుకోవడం ఆహ్, ర ఆహ్, అక్కడికి అంటే ఇటు నుంచి అటు వాళ్ళైతే భూమినైతే ఆక్రమించుకుంటున్నారు. ఇట్లాంటి తరుణంలో మరి అక్కడికెళ్ళి ఇప్పుడు మోదీ గారు ఎలాంటి అంటే అక్కడ ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది అమల్లోకి వచ్చే అవకాశం ఉందా? అనేది ఇక్కడ అందరికీ ఒక క్వెషన్ మార్క్‌లా అయిపోయింది సార్. ఇది ఏమన్నా జరిగే అవకాశం ఉందంటారా మరి? ఇప్పుడు ఉక్రెయిను, రష్యా సంక్షోభంలో ఆ 2 దేశాల మధ్య నడుస్తున్నటువంటి వివాదంలో ప్రధాన పాత్ర పోషించేది మన దేశం కాదు అనేటువంటిది ముందు మనం గమనించాలి. ఎందుకు హ్మ్. అంటే ఉక్రెయిన్‌ని రష్యాకు వ్యతిరేకంగా రెచ్చగొట్టింది అమెరికా. అమెరికాతో పాటు ఐరోపాలో ఉన్నటువంటి నాటో కూటమి దేశాలు. ఆ ఉక్రెయిన్‌ని సాధనంగా చేసుకొని ఉక్రెయిన్‌లో ఆయుధాలు అవన్నీ కూడా పెట్టి హ్మ్. పక్కనే సరిహద్దులో ఉన్నటువంటి రష్యాకు వ్యతిరేకంగా జరిపినటువంటి కుట్రల పూర్వరంగంలోనే ఉక్రెయిన్ మీద రష్యా సైనిక చర్యను ప్రారంభించింది. ఏమిటి రష్యా కోరుతున్నదేమిటి? మీరు నాటోలో చేరొద్దు. నాటోలో చేరి అమెరికాతో లేదా ఇతర రష్యా వ్యతిరేక దేశాలతోటి చేతులు కలిపి వారి ఆయుధాలను తీసుకొచ్చి మా సరిహద్దుల్లో పెట్టొద్దు. మా ఇంటి గుమ్మం ముందు పెట్టొద్దు అనేటువంటిదే రష్యా ప్రధానంగా కోరుతా ఉంది. హ్మ్. కానీ ఉక్రెయిన్ ఏం చెప్తా ఉంది? నేను ఏ దేశంలోనైనా ఏ కూటమిలోనైనా చేరేటువంటి హక్కు మాకుంది అని హ్మ్. జెప్పేసి చెప్తా ఉంది. గతంలో ఇదే నాటో కూటమి ఉక్రెయిన్‌ని నాటో కూటమిని మేము విస్తరించము. కొత్తగా ఏ దేశాలను గూడా చేర్చుకోము అని జెప్పేసి అదే రష్యాకి హామీ ఇచ్చాయి. ఆ హ్మ్. హామీని ఉల్లంఘించి ఉక్రెయిన్‌ని చేర్చుకోవడం అనేటువంటిది ఇక్కడ అసలైనటువంటి సమస్య. అందువలన ఈ విధ ఈ వివాదంలో ప్రధానమైనటువంటిది అమెరికా, బ్రిటను హ్మ్. లేదా జర్మనీ ఇట్లాంటి దేశాలు జోక్యం చేసుకొని అటు ఉక్రెయిన్‌ని ఒప్పించి ఒక రాజీకి పరస్పరం శాంతియుతంగా ఎవరు ఎవరికి హాని తలపెట్టకుండా ఉండే విధంగా గనక ఉక్రెయిన్ ఒప్పించి ఒక రాజీ చర్చలకు అంగీకరింపజేయిస్తే రష్యా సిద్ధంగానే ఉంది. వాళ్ళు ఒకటే చెప్తున్నారు. మేము మీ భూభాగాన్ని మేము ఆక్రమించము.
అదే విధంగా మీ మీద మేము దాడి చేయము. హ్మ్. దాడులన్నీ చేస్తాము. మీరు నాటోలో చేరొద్దు అని జెప్పేసి చెప్తా ఉంది. దాన్ని అంగీకరించడమా లేదా అనేటువంటిది అసలైన సమస్య. అందుకని కరెక్ట్. తటస్థంగా ఉన్నటువంటి మన దేశం చేయగలిగింది చాలా పరిమితం అనేదే ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. హ్మ్. అంటే ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఏదైతే ఉందో, ఏదైతే ఈ కాలమంతా గడిచిపోయిందో, ఇప్పటికైనా ఆలోచించి అంటే ఇప్పుడు మన మోదీ గారు వెళ్లి అక్కడ వాళ్ళ ఏదైతే ఆహ్వానం మేరకు అక్కడికి వెళ్లి వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత అయినా కూడా మారే అవకాశం లేదంటారా సార్? అంటే మోదీ గారు చెప్పారనే కాదు, వాళ్ళలో వాళ్ళు మరి ఏదైనా నిర్ణయం తీసుకొని దీనికొక ఇంకా ఒక పులి స్టాప్ లాంటిది పెట్టే అవకాశం ఉందంటారా? నెలన్నర క్రితం నరేంద్ర మోడీ గారు రష్యా రాజధాని మాస్కో వెళ్లారు. అక్కడ అక్కడ అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరిపారు. ఇవన్నీ గూడా మనకు తెలిసిందే. హ్మ్. అసలు మాస్కో వెళ్ళడమే తప్పు. పుతిన్‌తో చర్చలు జరపడం ఏమిటి అని జెప్పేసి అమెరికా, ఇతర పశ్చిమ దేశాలన్నీ గూడా మన దేశం మీద ఆగ్రహించాయి. హ్మ్. అందువలన ఇప్పుడు జెలెన్స్కీ అంటే ఉక్రెయిన్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి వెళ్లారు. అందుకని హ్మ్. 2 పక్షాలు ఇప్పుడు ఒక చేత్తో చప్పట్లు కొట్టడం సాధ్యం గాదు గదా! 2 చేతులు అవును. కలిస్తేనే చప్పట్లొస్తాయి. అదే విధంగా రష్యా, ఉక్రెయిన్ 2 దగ్గరకొస్తేనే ఎవరు మధ్యవర్తిత్వం వచ్చినా, లేకపోతే ఎవరు ఏం జెప్పినా గాని చెప్పడానికి సిద్ధపడతారు. లేనప్పుడు శా శాంతి ప్రబోధాలు చేయడం తప్ప మరొకళ్ళెవరు ఇప్పుడు చేయగలిగినటువంటి పరిస్థితి లేదు. ఇటీవల జరిగినటువంటి పరిణామాలు ఇందాక మీరన్నారు. రష్యా మీద ఉక్రెయిన్ మొట్టమొదటిసారిగా ఎదురుదాడికి దిగింది. ఎదురుదాడికి దిగి కొన్ని ప్రాంతాలని రష్యా తన సరిహద్దులోనే ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని ఆక్రమించుకుంది. అవును అంటే సార్. ఏమిటి? దాని అర్థం ఏమిటంటే 2 రకాలుగా చెప్తున్నారు. ఒకటేమో రెచ్చగొట్టడం అనేటువంటిది మరింత హ్మ్. పెద్ద ఎత్తున రష్యా వైపు నుంచి దాడుల్ని రెచ్చగొట్టడం అనేది ఒకటి. రెండోది ఈ విధమైనటువంటి ఎదురుదాడితోటి రష్యాని కూడా ఒక రాజీకి ఒప్పించేటువంటి ఎత్తుగడ ఉన్నది అని చెప్తున్నారు. హ్మ్. అందువలన ఈ ఎత్తులు, పై ఎత్తులు, జిత్తులు వీటన్నింటి మధ్య అక్కడున్నటువంటి సరిహద్దులో ఉన్నటువంటి జనం నలిగిపోతున్నారు. హ్మ్. అందుకని ప్రపంచ రాజకీయాలని పక్కన పెట్టేసి, ఆ 2 దేశాలు గనక కూర్చుంటే ఇవి పరిష్కారం కావటం ఒక్క రోజులో పని. హ్మ్. ఇప్ ఈ అంశమే ఈ ఉక్రెయిన్ యుద్ధం అంశమే రష్యా అది అమెరికా ఎన్నికల్లో కూడా నవంబర్ 5న జరిగే అమెరికా ఎన్నికల్లో గూడా అదొక ప్రచారాస్త్రంగా మారబోతోంది. ఓకే. ఉక్రెయిన్‌కి ఆయుధాలు, డబ్బు సరఫరా చేయాలా? లేదా? అనేటువంటిది డెమోక్రటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీల మధ్య గూడా ఒక వివాదం ఉంది. అందువలన కీలకమైనటువంటిది అమెరికా తప్ప భారతదేశమో, చైనానో లేదా మరొక దేశమో కాదు అనేది మనం హ్మ్. అంటే చాలా వరకు ఇప్పుడు చూస్తున్నట్టయితే సార్ కొన్ని దేశాలు మాత్రం శాంతిని ఇంకా నెలకొల్పాలి. ఈ యుద్ధాన్ని ఆపేయాలని జెప్పేసి కొన్ని దేశాలైతే ఇప్పటికి కోరుకుంటున్న పరిస్థితుల్లో ఉన్నాము. ఇంకా ఎందుకు అంటే ఇంకా ఇది కొనసాగింపుగా అంటే ఇంకా దూరం వెళ్ళే అవకాశం ఉందా? లేకపోతే 2 దేశాల మధ్య సయోధ్య కుదరాలి అంటే ఎలాంటి చే ఉండాలంటారు సార్? ఎలాంటివి ఉంటే ఈ 2 దేశాల మధ్య సయోధ్య అనేది కుదురుతుందంటారు? ఇప్పుడున్నటువంటి పరిస్థితిని అంటే మనం మాట్లాడుకున్నటువంటి సమయంలో జరుగుతున్నటువంటి పరిణామాల్ని, పరిస్థితిని చూస్తే హ్మ్. ఇప్పటికిప్పుడు ఆ వివాదం సమస్యటువంటి అవకాశాలు కనిపించటం లేదు. హ్మ్. 2 పక్షాలు కూడా ఎదుటి వాళ్ళకి గుణపాఠం చెప్పేందుకు నిర్ణయించుకున్నట్టుగా కనిపిస్తా ఉంది. హ్మ్. రష్యా దగ్గరేమో గణనీయమైనటువంటి సంఖ్యలో ఆయుధాలున్నాయి. ఉక్రెయిన్ దగ్గర ఆయుధాలు లేవు. కానీ యుక్రెయిన్ ఆధునికమైనటువంటి ఆయుధాలని రష్యా మీద ప్రయోగిస్తున్నదంటే, ఎవరు అందిస్తున్నారు ఈ ఆయుధాలన్నీ అంటే అమెరికా లేదా బ్రిటను, జర్మనీ, ఫ్రాన్స్ ఈ దేశాలన్నీ ఉక్రెయిన్‌కి అందిస్తున్నాయి. హ్మ్. ఎందుకు అందిస్తున్నాయి అనేటువంటిది సమస్య. అవును అందువలన సార్. రెండే రె 2 దేశాలు కూడా యుద్ధం వద్దు, యుద్ధం మంచిది కాదు, శాంతి కావాలనుకుంటే పరిష్కారం అవుతుంది. హ్మ్. లేదు అంతర్జాతీయ రాజకీయాల్లో భాగంగా ఉక్రెయిన్ ఒకవైపు చేరితే, దాన్ని ప్రతిఘటించడానికి లేదా దాన్ని ఎదుర్కోవడానికి, దాని మీద దాడి చేయడానికి రష్యా సిద్ధంగా ఉంది. అందుకని అంతర్జాతీయ రాజకీయాలకు ఉక్రెయిన్ బలవుతా ఉంది. ఉక్రెయిన్‌ని బలి చేస్తున్నారు. హ్మ్. అందుకని పశ్చిమ దేశాలు, ఐరోపా దేశాలు గాని, లేదా అమెరికా గాని
ప్రధానమైనటువంటి పాత్ర వహించి నిలువరించాల్సినటువంటి బాధ్యత వాటి మీదనే ఉన్నది. లేకపోయేట్లయితే ఈ వివాదం ఇట్లాగే కొనసాగుతూ ఉంటుంది. కానీ ఈ రోజుకి 2 5 మందో, రైట్. 5 అంటే మందో, 10 మందో చనిపోతూనే ఉంటారు. హ్మ్. అదే సార్. అంటే ఈ 2 దేశాల మధ్య సామాన్య ప్రజలైతే నలిగిపోతున్నారు సార్. చాలా వరకైతే ప్రాణ నష్టం అయితే ఇప్పటి వరకు మనం చూస్తూనే ఉన్నాం. సో, ఇప్పుడు మరి ఈ ప్రాణ నష్టం ఇదంతా ఆస్తి కోల్పోవడం ఇదంతా జరుగుతుంది. మరి వాళ్ళ పరిస్థితి ఏమంటారు సార్? ఇప్పుడు దాదాపు 40,00,000 మందో, 50,00,000 మంది వరకు ఉక్రెయిన్ నుంచి ఇతర ఇరుగు పొరుగు దేశాలకి కొంతమంది వెళ్తే, అదే హ్మ్. ఉక్రెయిన్ నుంచి రష్యా వెళ్ళినటువంటి వాళ్ళు గూడా అనేక లక్షల మంది అంటే కాందిశీకులుగా వెళ్ళినటువంటి వాళ్ళు గూడా ఉన్నారు. అందుకని వాళ్ళని అంత పెద్ద సంఖ్యలో వెళ్ళినటువంటి వాళ్ళని ఆయా దేశాలు ఎంతకాలం భరిస్తాయనేటువంటిది కూడా సమస్యే. హ్మ్. రెండోది వాళ్ళకి ఉపాధి లేదా వాళ్ళకి కావాల్సినటువంటి గృహవసతి, కనీస సౌకర్యాలనేటువంటివి ఎందుకంటే మనం చూస్తున్నాం. వలస వెళ్ళినటువంటి వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అందులోనూ మహిళల పరిస్థితి మరీ దారుణంగా ఉందనేటువంటి వార్తలు వస్తున్నాయి. అవును. వాళ్ళని అనేక విధాలుగా ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారని కూడా చెప్తున్నారు. అందుకని ఇది ఎంతకాలం అనేటువంటిది నిజంగానే ఒక పజిల్. ఈ పజిల్‌ని పరిష్కరించాలంటే దాన్ని సృష్టించినటువంటి వాళ్ళే దానికి ఒక ముగింపు కూడా పలుకుతారు. రైట్ సార్.